హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దయచేసి గమనించండి. ఈరోజు అంశం యేసుక్రీస్తు క్రైస్తవులకు ఆస్తులు ఇస్తాడా, ఆస్తిపాస్తులు ఇస్తాడా? ప్రియులారా, గమనిస్తున్నారా? యేసుక్రీస్తు వారు సుఖభోగములు అనుభవించటానికి క్రైస్తవులుగా మారిన మనకు ఆస్తులు పాస్తులు యేసుక్రీస్తు ఇస్తాడా? ఇది ప్రశ్న. ఈ అంశం మీద మనం బైబిల్ గ్రంథం నుండి వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహిస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినదే. దుష్టుడు అనగా సాతాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు మనం ఎందుకు చదువుకున్నామంటే, ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను దేవుడని నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? ఓకే. కాబట్టి ఆయన చెప్పిన మాట మనందరి కోసం, ముఖ్యంగా ఆయన కోసం కూడా. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇదే మాటని ఆయన ధోరణిలో చెప్పారు. ఎక్కడ అంటే రోమాపత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో పౌలు గారు కూడా ఇదే మాటని ఆయన ధోరణిలో మనకు వివరించారు. ఏంటంటే, అది ఎదుటివారికి బోధించు నీకు నీవే బోధించుకొనవా అంటే, ఎదుటివారికి చెప్పే మనము ముందు దాన్ని మనం ఆచరించాలి, పాటించాలి అన్న మాటని ఇక్కడ ఈయన కూడా చెప్తున్నారు. అలాగే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకసారి అవునని ఇంకొకసారి కాదులే అని అన్న మాట అది దేవుడి నుంచి వచ్చింది కాదు, దేవుడికి సంబంధించింది కాదు. అది సాతానికి సంబంధించింది, దుష్టుడికి సంబంధించింది. కాబట్టి దేవుడు ఏదన్నా ఒక ఆజ్ఞ ఇచ్చినా, ఏదన్నా ఒక మాట చెప్పినా, బైబిల్ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా, ఏదైనా ఇచ్చినా, ఏ మాట అయినా మనకి చెప్పినా, మధ్యలో ఏ గ్రంథంలోనైనా సరే అది కాదని కానీ, లేకపోతే వేరొక ఆజ్ఞ, ఈ ఆజ్ఞకి ఇది కాదు, ఇది కొట్టివేశాను అని చెప్పి కొత్తగా ఇంకొక ఆజ్ఞ, ఇది తప్పు, ఇది కాదు ఇంకొకటి అని కానీ చెప్పినట్టయితే యేసుప్రభు వారు దేవుడు కాదు. ఈ రకంగా అయితే, ఎందుకంటే ఆయనే చెప్పాడు ఇక్కడ, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఏంటి? అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టుని నుంచి వచ్చినది, సాతాను నుంచి వచ్చినది అని చెప్పింది ఆయనే. కాబట్టి దేవుడైన ప్రభువు చెప్పారు. కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకుందాం. దీని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మత్తయి సువార్త అంశం ఏంటి గుర్తుంది కదా ప్రియులారా? యేసుక్రీస్తు క్రైస్తవులుగా మారిన క్రైస్తవ విశ్వాసులకు, క్రైస్తవులకు ఆస్తిపాస్తులు ఇస్తాడా? అది ప్రశ్న. దీనిని వాక్యానుసారమైన జవాబును మనం వెతుకుతున్నాం. సత్యాన్ని మనం తెలుసుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4:8వ వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి యేసును తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలబడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని యేసుతో చెప్పెను. వీటన్నిటినీ, ఈ లోకములో ఉన్న గొప్ప వాటిని, మహిమను, అన్నిటిని
సుఖభోగాలన్నిటినీ చూపించాడు దేవుడైన యేసుక్రీస్తుకి. శరీరదానిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చిన మానవుల రక్షకుడికి సాతానుడు ఈ లోకాన్ని, లోకంలో ఉన్న మహిమను, గొప్పతనాన్ని, అన్నిటినీ సుఖభోగాలను చూపించి నీవు నాకు నమస్కారము చేసిన ఎడల, సాగిలబడి సాష్టాంగ నమస్కారం చేసిన ఎడల ఈ లోకంలో సుఖభోగములన్నీ, వీటికున్న మహిమ అంతటినీ నీకు ఇస్తాను అని సాతానుడు ప్రభు అయిన యేసుక్రీస్తుతో చెప్పిన మాటలు ఇవి. గ్రహించండి ప్రియులారా. ఓకే, సరేనా? ఎవరిస్తానంటున్నారు? దేవుడికి సాతానుడు ఇస్తానంటున్నాడు ఈ లోకంలో గొప్పతనము, సుఖభోగాలు, మహిమను. సరే, ముందుకెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ సందర్భం మత్తయి సువార్త 19. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, యేసు యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞ అని ఆయనను యేసును అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలెనను అనుననియే చెప్పెను. అందుకు ఆ యవ్వనస్తుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను కొదువ ఏమి అని ఆయనను యేసును అడిగాను. నాకు తక్కువ ఏమైనది? ఇవన్నీ నేను చేయుచున్నాను, నాకు ఏమైనా తక్కువ ఉన్నదా అని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పెను. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును. నీవు జీవములోకి ప్రవేశింప కోరిన ఎడల, లేక పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల, ఈ రెండు చెయ్యాలి. అంటే పరిపూర్ణుడు అవ్వాలన్నా, నీవు జీవములో అంటే నిత్య జీవములో ప్రవేశించాలన్నా, నీవు పోయి నీకు కలిగినవన్నీ అమ్మి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. గమనిస్తున్నారు లేదా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి లోకంలో ఉన్నవన్నీ చూపించి, నాకు నమస్కారం చేస్తే ఇస్తాను అన్నాడు సాతాను. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఒక యవ్వనస్తుడు వచ్చి నమస్కారం చేసి అడుగుచున్నాడు, జీవంలో ప్రవేశించడానికి నేనేం చెయ్యాలి అని. అంటే ఈయన మరి ఏం చెప్పాలి? నాకు నమస్కారం చేయి, నా పాదాలకు నమస్కారం చేయి, సాష్టాంగ నమస్కారం చేయని చెప్పాలి దేవుడు కాబట్టి. అక్కడ దెయ్యం చెప్పాడు దేవుడితో, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సాతానుడు చెప్పాడు. ఈ లోకంలో ఉన్న మహిమ, గొప్పతనము, సుఖభోగాలు అన్నీ చూపించి, నువ్వు నాకు సాగిలబడి నమస్కారం చేసిన ఎడల ఇవన్నీ నీకు ఇచ్చేదను అని అన్నాడు. ఇక్కడ నిత్య జీవంలోనికి ప్రవేశించటానికి నేను ఏమి చేయవలను, నాకు ఏమి కొదువై ఉన్నది అని ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కారం చేసి గౌరవించి అడుగుచున్నాడు. అప్పుడు ఈయన నాకు సాగిలబడి నమస్కారం చేసావు అని వేరే ఏం చెప్పలా, ఒకటే చెప్పాడు,
నీవు జీవములోనికి ప్రవేశించిన ఎడల, నీవు పరిపూర్ణుడ అగుటకు నీవు ఆశించిన ఎడల, కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. నీవు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము. అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును. అప్పుడు నువ్వు నన్ను వెంబడించు, నా కూడా రావచ్చు. ఎక్కడికి రావచ్చు? నిత్య జీవంలోనికి కూడా రావచ్చు. అంటే నిత్య జీవంలోనికి పరిపూర్ణ ఒకటకు నన్ను వెంబడించవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ కొంచెం అర్థమైంది కదా మనకి. యేసుక్రీస్తు వారు ఆస్తులు ఇవ్వరు. ఏ క్రైస్తవుడికి ఆయన ఆస్తులు ఇవ్వడు. ఇస్తానని కూడా చెప్పలేదు. ఇక్కడ విడిచిపెట్టమంటున్నాడు. నీకు కలిగి ఉన్నవన్నీ, కొన్ని కాదు అన్నీ విడిచిపెట్టమంటున్నాడు. ఇది అబద్ధమా? అవునంటే అవును, కాదంటే కాదు అన్న మాట చెప్పిన ప్రభువే ఈ మాట. ఇది అవును కదా ప్రియులారా? ఇక బాగా గమనించండి, ముందుకెళ్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ఈ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు ప్రియులారా, గమనించండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ఇవి కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ప్రియులారా. ఏమంటున్నారు? మీకు కలిగిన వాటిని, మీరు ఏవైతే కలిగి ఉన్నారో ఈ లోకంలో, ఈ భూమి పైన, వాటిని అమ్మి ధర్మము చేయుడి. అప్పుడు అక్షయమైన ధనమును సంపాదించుకుంటారు. పరలోకమందు అక్షయమైన ధనం. అక్షయం అంటే పాడు కానిది, ఎవరూ పాడు చేయలేనిది, నాశనం కాని ధనాన్ని మీరు పరలోకమందు సంపాదించుకుంటారు అని చెప్తున్నారు యేసుక్రీస్తు. క్షయమైనది అంటే నాశనం చేయబడేది, పాడైపోయేది అని క్షయమైనది అంట. అక్షయమైనది అంటే ఏ నరమాత్రుడు, సాతానుడు కూడా ఏమీ చేయలేనిది అక్షయమైనది ధనము పరలోకమందు దొరుకుతుందంట ప్రియులారా. ఇవి యేసుక్రీస్తు వారు చెప్పేవి క్రైస్తవులకు. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 6:19. భూమి మీద మీ కొరకు, క్రైస్తవులారా, యేసుప్రభు వారు చెప్పే మాటలు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని తన శిష్యులతో చెప్తున్నారు. 12 మంది అపోస్తలులతో. అంటే మనం శిష్యులమే కదా, క్రైస్తవులము అంటే, కాకపోతే క్రైస్తవులం కాదు. ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఏంటంటే మీకు బాగా అర్థమైంది కదా. భూమి మీద, భూమిపైన, ఈ లోకంలో మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ధనము అంటే ఆస్తులు పాస్తులు అన్నీ వస్తాయి ప్రియులారా. ఇల్లు, ఆస్తి, పొలాలు, బంగారం, వెండి, కార్లు, మేళ్ళు, ఇంకా ఈ రకాలన్నీ కూడా ఆస్తులే. భూమిపైన ధనము అంటే ధనముతో వచ్చేటివి ఇవన్నీ. ఇవన్నిటిని కూడా ఆయన సంపాదించుకోవద్దని చెప్తున్నారు. అక్కడ సంపాదించుకోండి అని చెప్తున్నాడు సాతాను. ఇస్తానని చెప్తున్నాడు ఎవరో, యేసుక్రీస్తు కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పింది సాతాను. లోకంలో కావాలని ఇవన్నీ ఇస్తాను, నాకు నమస్కారం చేస్తే. ఎవరిస్తున్నారు ఇప్పుడు? మీకు బాగా అర్థమైంది కదా. యేసుక్రీస్తు వారైతే ఇవ్వట్లేదు, ఇస్తానని ఎక్కడ చెప్పట్లేదు. విడిచిపెట్టండి,
మీకు కలిగినవన్నీ విడిచిపెట్టండి. ప్లస్ మీరు సంపాదించుకోవద్దని చెప్తున్నారమ్మా ఇక్కడ. క్రైస్తవులారా, నా ప్రియ స్నేహితులారా, క్రైస్తవ విశ్వాసులారా, దైవజనులారా, పాస్టర్స్, ప్రీచర్స్, బైబిల్ టీచర్స్, ఎవరైనా సరే ఆయన అందరికీ చెప్పేది ఏంటి? 12 మంది అపోస్తులతో పాటు మనకు కూడా బోధిస్తున్నాడు. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఈ భూమిపైన, ఈ లోకంలో ఏది సంపాదించుకొనవద్దు, విడిచిపెట్టండి. కలిగి ఉంటే అమ్మి వేయండి, బీదలకు ఇవ్వండి. పాస్టర్కి ఇవ్వట్లేదు, నాకు ఇవ్వండి అని అంటలేదు ప్రభు. నాకు ఇవ్వండి, నా ధనం నిధిలోనికి తీసుకురండి అని అంటలా. యేసుప్రభు మాటలు ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? నాకు ఇవ్వండి, నా మందిరానికి తీసుకురండి, నా దైవజనుడికి ఇవ్వండి, లేకపోతే నా అపోస్తులకి ఇవ్వండి, నా శిష్యులకి ఇవ్వండి అని చెప్పట్లేదు ఈయన. బీదలకు ఇవ్వండి. ఏంటి? బీదలకు ఇవ్వండి. అప్పుడు మీకు పరలోకమందు అక్షయమైన ధనం కలుగును. అక్షయమైనది, ఎవరు నాశనము చేయలేని ధనం పరలోకమందు కలుగును. అదే మీకు నిత్య జీవం, అదే జీవంలోనికి ప్రవేశించటం అని ఇంత స్పష్టంగా చెప్తున్నాడు ఈయన. అయితే ఇప్పుడు మీకు క్రైస్తవులకు ఆస్తులు ఇచ్చింది ఎవరు? మీకు అర్థమవుతుంది. తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 45వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 45వ వచనం. ఇదియుగాక వారు తమ విశ్వాసులు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. అందరికీ వారి వారి అవసరాల కొలది పంచిపెట్టారు. క్రైస్తవులుగా మారిన విశ్వాసులు అన్నమాట. అన్యుల నుండి సువార్తను విని యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుడిగా భావించి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ, విశ్వాసులుగా మారిన ప్రతి క్రైస్తవుడు ఏం చేశారంట? తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర చొప్పున పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట ఆహారము పంచుకొనుచుండిరి. ఒకరికొకరు ఆహారమును, రొట్టె విరుచుట అంటే ఆహారాన్ని పంచిపెట్టుకోవడం. రొట్టె విరచడం అంటే రొట్టె ముక్క కొట్టుకొని ముక్కలు పంచుకోవడం కాదు. రొట్టె విరచడం అంటే ఆహారాన్ని పంచుకునేవారు, అందరూ కలిసి ఆహారాన్ని భుజించేవారు. దానికి ముందు ఏం చేసేవారు? వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తక్కువ కూడుకొనుచు ఇంటింట రొట్టె విరిచి దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందుచు ఉండేది. ఓకేనా ప్రియులరా? ఆయనని స్తుతించేవారు, ఆరాధించేవారు. అలాగే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటింట్లో, ఈరోజు నా ఇంట్లో, రేపు మీ ఇంట్లో, అలాగే వాక్యాన్ని ధ్యానించి దేవుని శిలువ యాగం గురించి తెలుసుకొని ఆయన చేసిన గొప్ప కార్యాన్ని స్మరించుకుని జ్ఞాపకం చేసుకుని అలాగే అందరూ కలిసి ఒకటే ఆహారాన్ని భోజనం చేసేవారు. భోజనం చేసి తృప్తి పడేవారు. ఓకే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము. ఇక్కడ అపోస్తులుడైన పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తుతో, ఆయన గురువుతో మాట్లాడుతున్నాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని యేసును అడగగా సమస్తాన్ని విడిచిపెట్టాడంట. సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే బట్టలు కాదు వీళ్ళరా. ఒక దైవజనుడు నాతో అన్నాడు, చెడ్డీ, ప్యాంటు, చొక్కా అని అంటున్నాడు. అవేమీ కాదు. సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే మనం బాగా అర్థం చేసుకోవాలి. సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే సాతాను అక్కడ ఏమేమి ఇస్తానన్నాడు? ఈ లోకంలో ఉన్న గొప్పతనము, మహిమ, ఈ లోపంలో ఉన్న సుఖభోగాలు,
యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? వాడు ఏమి ఇస్తానన్నాడు సాతాను, వాటినన్నిటిని విడిచిపెట్టండి అంటున్నాడు ఇక్కడ. అంతేగాని ఆహారం భోజనానికి సంబంధించి మాత్రం కాదు, వస్త్రాలకు సంబంధించింది కాదు ప్రియులారా. ఆహారం వస్త్రం గురించి మాట్లాడతలేదు సాతాను కానీ, ఇక్కడ దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ. మన జ్ఞానంతో ఉన్నాం, జ్ఞానం కలిగి ఉన్నాం. ఎవడో ఒకడు దైవజనుడి వేషంలో ఉన్న తోడేలు చెప్పిన మాటలు మన బుర్రలో ఎక్కించుకోకూడదు, అది విషం. వాడు చెప్పేది వేరే రకంగా ఉన్నది బోధ. సరిగ్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆహారం గురించి వస్త్రాల గురించి కాదు, ఆస్తులు, స్థిరాస్తుల గురించి, సుఖభోగాల గురించి. అది సమయం అర్థమవుతుంది కదా ప్రియులరా? సరే, ముందుకెళ్దాం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. ఇది ప్రియులారా వాళ్ళకి ఇవ్వబడిన యోగ్యత, అర్హత. అపోస్తులకు మాత్రమే, 12 మంది శిష్యులు అపోస్తులకి ఇది వాగ్దానం. ఇది మొత్తం అందరికీ కాదు, శిష్యులుగా మారిపోయిన ప్రతి ఒక్కరికి కాదు. అలా అయితే చాలా సింహాసనాలు ఉండాలి, అక్కడ లేవు. 12 సింహాసనాలు 12 గోత్రాలే ఉన్నాయి. గమనించుకోండి. మనం అందరూ సింహాసనాలు ఎక్కి రాజ్యాన్ని వెళ్తామన్నది అబద్ధం, దుర్బోధ అది. ఇక్కడ 12 గోత్రాలే ఉన్నాయి. యాకోబు ఇశ్రాయేలులో 12 గోత్రాలే ఉన్నాయి. పరలోకమందు 12 సింహాసనాలు, 12 గుమ్మాలు. మీకు బాగా అర్థమైంది, మీకు తెలుసు కదా. సరే, ముందుకు వెళ్ళిపోదాం. అది ప్రభు ఇచ్చిన అర్హత, యోగ్యత, దీవెన, ఆశీర్వాదం. పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టారు అన్నాడు. ఇంక ఏది లేదు ఆయనకి. ఒంటి మీద బట్టలు ఉన్నాయి, తినడానికి ఆహారం ఉంది, అవి కాదు. సరేనా? ఈ లోకంలో ఆస్తిపాస్తులు, నాది సుఖభోగాలు అన్నీ విడిచిపెట్టేశారు. భార్య, పిల్లలు, అన్నీ, తల్లి, తండ్రి, వ్యాపారం అన్నీ విడిచిపెట్టేశారు. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇప్పుడు అర్థమవుతుంది కదా ప్రియులారా? యేసుక్రీస్తు ఆస్తులు ఇవ్వడం, ఆస్తులు విడిచిపెట్టేయండి, అమ్మి బీదలకు ఇవ్వండి అని క్లియర్గా చెప్పిన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు. సాతానుడు ఇస్తానని చెప్పాడు. ఆయనకి నమస్కారం చేసినా, వాడి నియమాలు పాటించినా వాడు ఇస్తాడు. వాడు చేసాడు ప్రామిస్, ఇస్తున్నాడు వాడే. మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 6 6వ అధ్యాయము 24వ వచనం. దేవునికి మహిమ కలుగును కాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఏంటంటే ప్రియులారా, మీరు దేవునికిని సిరి అనగా ఒక రకంగా సాతాను. ఎందుకంటే 4వ అధ్యాయంలో అదే, సిరి అనగా వాడే. సిరినైనా ప్రేమించాలి, మీరు దేవునైనా ప్రేమించాలి. మీరు సిరినైనా అనుసరించాలి, లేదంటే దేవుని వాక్యాన్నైనా పాటించాలి. వాడే క్రైస్తవుడు. అందువల్ల నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో. ఇక్కడ వచ్చేస్తుంది ఆన్సర్. ఇందాక నేను మాట్లాడాను చూడండి, మీకు బాధ కలిగి ఉండొచ్చు. ఏంటిది? బట్టల గురించి కాదు, తిండి గురించి కాదని చెప్పాను కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, వినండి. 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి, బాధపడకండి.
ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులను ఎలాగో నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను మహిమ సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో పడవేయు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, క్రైస్తవ విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో ప్రభువైన యేసుక్రీస్తు మాటలు ప్రియులారా, క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, నా స్నేహితులారా గమనించండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి, బాధపడకుడి. అన్యజనులు వీటి విషయమై చింతించుదురు, బాధపడుదురు. ఇవన్నీ మీకు కావాలని. ఇవన్నీ అంటే ఆస్తిపాసులు కాదు ప్రియులారా, ఇవన్నీ అంటే కార్లు కాదు, ఇవన్నీ అంటే మేడలు కాదు, ఇవన్నీ అంటే బంగ్లాలు కాదు, ఇవన్నీ అంటే పొలాలు కాదు, ఇవన్నీ అంటే బంగారం, వెండి వస్త్రాలు కానే కాదు, విలువైన వస్త్రాలు కానే కాదు. అర్థమవుతుందా ప్రియులారా? ఇవన్నీ అనగా పైన చెప్పాడు ఏంటి? ఏమి తిందుమో, ఇవన్నీ అంటే తినడం, ఇవన్నీ అంటే ఏమి త్రాగుదుమో దాహం కోసం, ఇవన్నీ అంటే ఏమి ధరించుకుందామంటే వస్త్రాలు ఇస్తాడు ధరించుకోవడానికి, దాహానికి నీళ్ళు ఇస్తాడు, ఆహారం ఇస్తాడు ఆకలికి. అంతేగాని ఇవన్నీ మీకు అవసరం అంటే లోకంలో సాతాను ఇందాక మాట్లాడినట్టు మత్తయి 4లో చెప్పిన ఇవన్నీ లోకంలో ఉన్న మహిమలు, వాటి రాజ్యాలు, సుఖభోగాలు కాదు ప్రియులారా. మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ ప్రభు ఇచ్చాడు నాకు, నేను క్రైస్తవంగా మారాను, క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత ఆస్తి వచ్చింది, ఇల్లు వచ్చింది, పొలాలు వచ్చినాయి, బంగారాలు వచ్చినాయి, సుఖభోగాలు వచ్చినాయి. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినవి కానే కాదు. మీకు అర్థమవుతుంది కదా వాక్యం క్లియర్గా? కానే కాదు, సాతాను ఇచ్చినవి. ఇంతకంటే స్పష్టంగా ఏం చెప్పాలి? మీ వాక్యం ఉందిగా కళ్ళ ముందు, ప్రభు మాటలు వింటున్నారు కదా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమి కావాలని? మీ కడుపుకి ఆకలికి అన్నం కావాలని, మీ కడుపు దాహానికి నీళ్లు కావాలని, మీ వస్త్రాలకు, మీ శరీరాన్ని కప్పుకోవడానికి, చలికి శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు కావాలని, ఇవే తండ్రికి తెలిసినవి. ఇవన్నీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించి. అవన్నీ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఈ మూడే. మీరు వేరే మళ్ళీ తప్పు మార్గంలో, తప్పు ఆలోచనలోకి వెళ్ళకండి. అవన్నీ అంటే ఇవన్నీ దేవుడిచ్చినవి కాదు, సాతాను ఇచ్చినవే. దేవుడి మార్గం నుంచి తప్పించడానికి ఇచ్చినవి ఇవన్నీ, మీకు తెలియట్లేదు అంతే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మళ్ళీ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 5 మొదట్లో చదువుకున్నాం మనం. మత్తయి సువార్త 5:37 ఏమని చదువుకున్నాం? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. అర్థమవుతుందా ప్రియులారా? యేసుక్రీస్తు వారు మాట చెప్పింది అవునంటే అవును, కాదంటే కాదు. మరి ఆయన చెప్పాడు కదా, ఆయన ఎక్కడ కూడా మీకు ఆస్తులు ఇస్తాను, స్థిరాస్తులు ఇస్తాను, సుఖభోగాలు ఇస్తానని ఎక్కడ ఒక్క వచనం చూపిస్తారని నాకు క్రొత్త నిబంధనలో ఒక్కటి చూపించలేరు. లేదు, అక్కడ ఆయన చెప్పలేదు, సాతాను చెప్పాడు మీకు. మీరు నాకు సాగిలబడినా, యేసుక్రీస్తు కొట్టివేసిన దాన్ని మీరు పాటించినా వాడి ఆజ్ఞ పాటించినట్టే. యేసుక్రీస్తు దేన్నైతే నెరవేర్చాడో, ఏదైతే చేయొద్దని వాక్యం చెప్తుందో దాన్ని మీరు పాటిస్తే సాతానికి మీరు సాగిలబడినట్టే ఇండైరెక్ట్గా.
ఏదండి సాతాను మా కళ్ళ ముందు లేడు, మేము కాళ్ళకి పెట్టుకోలేదు, దండం పెట్టలేదంటే కాదు. యేసుక్రీస్తు చెప్పింది చేయకుండా, ఆయన సిలువలో చేసిన యజ్ఞాన్ని మీరు గమనించకుండా, త్యాగాన్ని గుర్తించకుండా, పాత నిబంధనలో ఉన్న మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం 8-10 అది పాటించినా మీరు సాతాను చెప్పినట్టుగా మీరు సాగిలపడినట్టే, సాతానుని మీరు ప్రేమించినట్టే, సాతానుని వెంబడించినట్టే, సాతానుని అనుసరించినట్టే, యేసుక్రీస్తుని విడిచిపెట్టినట్టే లెక్క. ఆయన కృపలో నుండి తొలగిపోయినట్టు. పాత నిబంధనను మీరు పాటించిన, ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేయటమే ఈ మలాకీ 3:10. అలా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ క్రీస్తు శిలువ త్యాగంలో నుండి, ఆయన కృపలో నుండి, ఆయన రక్షణలో నుండి తొలగిపోయారు అని వాక్యం కూడా చెప్తుంది. అది మీకు తెలుసు బాగా. సరే, ముందుకెళ్దాం. అలాగే రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. విశ్వసించు ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవ విశ్వాసికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు 2:14. కొలస్సీలకు 2:14 వచనం. కొలస్సీ 2:14. హల్లెలూయా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద వ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశను. మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. హల్లెలూయా. ఇప్పుడు చేవ్రాత అంటే, చేవ్రాతను సిలువకు మేకులతో కొట్టివేసి అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మేకులతో సిలువ కొట్టిన పత్రాన్న యేసుక్రీస్తున ఆయననే ఎవరైతే మరణశాస్త్రాన్ని రాశాడో, మరణశాసనాన్ని ఇచ్చాడో మనందరికీ, ఆయన మరణించాడు కాబట్టి అది కొట్టివేయబడింది. శిలాశాసనం, మరణశాసనాన్ని రాసిన వాడే మరణిస్తే కానీ అది కొట్టివేయబడదు, చెల్లివేయబడదు. ఆయనే మరణించాడు, ఆయనని మరణింపజేసాడు. హల్లెలూయా. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు 2 కొరింథీయులకు 3వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకు అంటే ఆ చీకటే, అదే మలాకీ గ్రంథం 3:10 మళ్ళీ దశమ భాగాలు అడగటం,
నా మందిరంలోనికి ఆహారం ఉండునట్లు 10వ భాగములన్నిటియూ తీసుకుని వచ్చి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన కలిమితో మిమ్మల్ని దీవించేదనని చెప్పి ఈ సాతాను బోధకులు, సాతాను శిష్యులు, అనుచరులు చేసే దుర్బోధ ఇది పాటిస్తే మీరు క్రీస్తు కృపల నుండి, శిలువ రక్షణల నుండి తొలగిపోయినట్టే, మీకు నరకమే. హల్లెలూయా. ఇది మరి యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఆస్తులు ఇస్తాను, మీకు అంతస్తులు ఇస్తాను, బంగారం ఇస్తాను, వెండి ఇస్తాను, మంచి వస్త్రాలు ఇస్తానని ఎక్కడ చెప్పలేదు. ఇగో ఇక్కడ ఇస్తానని చెప్తున్న వాగ్దానం పాత నిబంధనలో ఇశ్రాయేలీలతో ఆనాడు ఆ మందిరం గురించి, పడగొట్టి వేయబడిన మందిరం గురించి, క్రీస్తు శకం 70లో కూల్చివేయబడిన నాశనం చేయబడిన మందిరం గురించి ఇప్పుడు మీతో చెప్తున్నారు వీళ్ళు. అదెక్కడ మందిరం? ఇప్పుడు మీరే మందిరం, మీరే దేవాలయం. దేవుడికి పరిశుద్ధాత్మ మీలోనే నివసిస్తున్నాడు, క్రీస్తు ఆత్మగా మీలోనే సంచరిస్తున్నాడు. ప్రతి క్రైస్తవుల్లోనూ క్రీస్తు ఆత్మగా సంచరిస్తున్నాడు, నివసిస్తున్నాడు. ఆయన ఆత్మరూపిగా జీవిస్తున్నాడు. ఇప్పుడు మందిరం క్రైస్తవుడే, క్రైస్తవ విశ్వాసులే. యేసుక్రీస్తుకి, దేవునికి మందిరాలుగా మనం ఉన్నాం. ఈ రోజున మళ్ళీ మందిరం ఏంటి? మళ్ళీ వ్యాపారాలు ఏంటి? ఇవన్నీ సాతాను చేసేవి. మీకు ఇచ్చేది ఎవరు? ఇస్తానని చెప్పింది ఎవరు? అదే మాయ. గమనించండి ప్రియులారా జాగ్రత్తగా. కాబట్టి ఈ మోసం జరిగేది ఎక్కడి నుంచి? పాస్టర్ నుంచి. పాస్టర్లో ఉన్నది ఎవరు? సాతాను ఆత్మ, దురాత్మ. ఆ దురాత్మ చేసేది మిమ్మల్ని దుర్బోధ, మరో సువార్త చేస్తున్నారు. ఈ మరో సువార్త వలన మీరు ఆశతో అది వస్తుంది, క్రీస్తుని నమ్ముకుంటే ఆస్తులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, జబ్బులు తగ్గుతాయి, రోగాలు పోతాయి, ఇవన్నీ పోతాయి, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ చెప్పట్లేదు ఇక్కడ. యేసుక్రీస్తు వారు ఏం చెప్పట్లేదు. మీరు జీవంలోనికి ప్రవేశించాలన్నా, నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా మీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇవ్వండి, నాకు ఇవ్వండి అని చెప్పట్లా. పాస్టర్కి ఇవ్వండి, లేకపోతే సచ్చిదనానికి ఇవ్వండి, లేకపోతే వేరే ఆయనకి ఇవ్వండి, ఈయనకి ఇవ్వండి చెప్పట్లేదు. ఒకటే చెప్తున్నాడండి, మీరు జీవంలోనికి ప్రవేశించాలంటే మీకు కలిగి ఉన్నవన్నీ, ఈ లోకంలో కలిగి ఉన్నవన్నీ విడిచిపెట్టి అమ్మివేసి బీదలకి మాత్రమే ఇచ్చివేయండి. ఇదే ఆయన చెప్తున్నది ప్రియులారా. ఎందుకు మనకు అర్థమవుతుంది కదా వాక్యం. మనల్ని మనం మోసం చేసుకోవడమే. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నేను కోటీశ్వరుని అయ్యాను అని మోసం. నువ్వు మోసం చేసుకుంటున్నావు కాదా? ఖచ్చితంగా జాగ్రత్త. అలాగే ముందుకు వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ 2:14. ఎఫెసీ 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టాడు. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన, అంటే పాటించాల్సిన, ఆచరించవలసిన, నెరవేర్చవలసిన ఏంటిది? మలాకీ గ్రంథం 3:10. ఏంటిది? ఆదికాండం 14:20. ఏది? అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగములు ఇచ్చెను, యాకోబు దశమ భాగములు ఇచ్చెను. మలాకీ గ్రంథంలో దశమ భాగములు మందిరంలోనికి తెచ్చెను. ఇవి విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. హల్లెలూయా. అర్థం చేసుకోండి ప్రియులారా జాగ్రత్తగా. పాత నిబంధన ధర్మశాస్త్రము క్రీస్తు శిలువలో ఆయన శరీరమందు కొట్టివేయబడిన, మేకులతో కొట్టివేయబడిన. క్లియర్గా ఉంది వాక్యం. ఇంతకంటే మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం ఉంది? వాక్యం మీ చేతిలో ఉంది, బైబిల్ మీ చేతిలో ఉంది, అదే బైబిల్ నా చేతిలో ఉంది, క్లియర్గా ఉంది. మోసపోతున్నారు, లేకపోతే మీరు స్వార్థంతో ఉన్నారు. రెండిట్లో ఏదో ఒకటి. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ 10:7. హెబ్రీ 10:7. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి
గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హెబ్రీ 9. హల్లెలూయా. హెబ్రీ 9 హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా, కొట్టివేయబడునా అనగా శాసనము, ధర్మశాసనము, మరణ శాసనం. హల్లెలూయా. ఇందుచేత మొదటి నిబంధన కూడా హల్లెలూయా మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ మరణ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా, కొట్టివేయబడును. అంటే రాసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? మోషేకి యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయనే ఇచ్చాడు, ఆయనే సిలువలో మరణించాడు, ఆయనే మేకులతో కొట్టవేయబడ్డాడు. పత్రము అంటే ఆయనే, వాక్యము అంటే ఆయనే. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వాక్యమే ఆ పత్రాన్నే, వాక్యం అంటే పత్రము అనగా ఆజ్ఞలని సిలువకి మేకులతో కొట్టాడు. అంటే అక్కడ పత్రము అంటే కాగితం అని కాదు, ఆయన శరీరాన్ని మేకులతో సిలువకి కొట్టి చేయవరాతగా మన పైన ఉన్న మరణ శాసనాన్ని రద్దు చేశాడు, కొట్టివేశాడు. ఇది ప్రియులారా, ఆయన కొట్టివేసిన తర్వాత, చెరిపివేసిన తర్వాత, తీసివేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ రోజున మలాకీ గ్రంథం 3:10 పాటిస్తే ఆయన శిలువ త్యాగం మీకేమన్నా వర్తిస్తుందా? మీకేమన్నా చెందుద్దా? ఆదికాండం 14:20లో అబ్రహాము గారు మెల్కీసెదెకుకి ఎప్పుడో ఒక్కసారి కొల్ల సొమ్ములు 10వ భాగములు ఇచ్చాను అని చెప్పి మీరు 10వ భాగాలు తీసుకెళ్ళి ఏ దొంగకో ఇస్తే మీరు క్రీస్తు కృపలో ఉంటారా? లేదు ప్రియులారా, మీరు తప్పులో ఉన్నారు. జాగ్రత్త. కాదు, యాకోబు ఎప్పుడో ఒకసారి ఆయన చేసుకున్నాడు. ఇది దేవుని ఆజ్ఞ కాదు. అబ్రహాం గారికి ఇచ్చింది ఈ 10వ భాగం, ఇది ఆజ్ఞ కాదు. ఒక్కసారి ఆయన లైఫ్లో అది చేశాడు. అక్కడ మళ్ళీ చేసినట్టుగా లేదు బైబిల్లో. మీరు నాకు చూపించండి ఉంటే. దయచేసి గమనించండి సత్యాన్ని. ఇప్పుడు మలాకీ గ్రంథం 3:10 ప్రకారం ఆశపడి ఆకాశ వాకిళ్ళు తెరచబడతాయి, కోటీశ్వర్లు అవుతారు. ఇప్పుడు నిజంగానే కోటీశ్వర్లు అవుతున్నారు. ఎవరు తెరుస్తున్నారు మీకు ఆకాశ వాకిళ్ళు? యేసుప్రభువా? ఇది నా ప్రశ్న. సాతానుడేనా? ఇప్పుడు అర్థమవుతుందా? యేసుప్రభు గారా? కాదు, సాతానుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయన కొట్టివేసిన పాత నిబంధనను నువ్వు పాటిస్తున్నావు కాబట్టి, వాడికి సాగిలపడి నమస్కారం చేస్తున్నావు కాబట్టి వాడు ఇస్తున్నాడు. ప్రభువా 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 అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడని ప్రభు చెప్పలేదా? మత్తయి 7:21లో. ప్రియులారా, గమనించండి, అర్థం చేసుకోండి. కాబట్టి మీరు ప్రభు కృపలో నుండి మిమ్మల్ని తొలగిస్తున్నారు. ఎవరో కాదు, ఈ సాతాను శిష్యులు, సాతాను అనుచరులు, ఎవరో కాదు, పాస్టర్సే. ఈ పాస్టర్సు, బైబిల్ టీచర్సు, బైబిల్ బోధకులు, వీళ్ళే మిమ్మల్ని నాశనానికి, నరకానికి నడిపిస్తున్నారు. మీకు ఈ సుఖభోగాలను వచ్చేలా చేసేది ఎవరో? యేసుక్రీస్తు కాదు, సాతాను అనుచరులు. మిమ్మల్ని ధర్మశాస్త్రం పాటిస్తే మీకు సాతాను ఇస్తున్నాడు. ఆయన సిలువలో కొట్టివేసిన దాన్ని మీరు ఆచరిస్తుంటే సాతాను ఇస్తున్నాడు. గ్రేట్. దేవుడు ఇవ్వట్లేదు. దేవుడు మీరు అన్నీ విడిచిపెడితే పరలోకం ఇస్తానంటున్నాడు. మీ స్థిరాస్తులను అమ్మి బీదలకు ఇస్తే పరలోకం
నా సన్నిధి నాతో ఉంటానంటున్నాడు. గమనించుకోండి, మీ స్థిరాస్తులను అమ్మితే పరలోకం. ప్రభు చెప్పేది మీ స్థిరాస్తులు కావాలంటే మలాకీ గ్రంథం. అర్థం ఉంది కదా మీరు? బాగా ఆలోచన చేయండి, కళ్ళు తెరవండి, మూసుకున్న కళ్ళు తెరవండి ఇప్పటికైనా. ఆదికాండం 14:20, ఆదికాండం 28వ అధ్యాయం, యాకోబు గురించి, అబ్రహాం గురించి, మలాకీ గ్రంథం, ఈ 3 పాటించాలి. అక్కడ హెబ్రీ పత్రికలో ఉంది కదా అంటుంటే ఎందుకు రాయించాడు? అక్కడ మనకి బుద్ధి కలగటం కోసం, నీతి కలగటం కోసం, మనం తెలుసుకోవడం కోసం రాయించాడు, కానీ అది పాటించమని కాదు. అక్కడ ఈ దొంగలు దాన్ని అలా ఉపయోగించుకుంటున్నారు. హెబ్రీ 7వ అధ్యాయంలో ఉంది కదా, దశమ మాంసములు ఇచ్చానని గర్భంలో ఉండగా లేవి అని ఉంటుంది. దాని గురించి కాదు ప్రియులారా, అక్కడ చెప్పిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి ఔన్నత్యం, ఉన్నతమైన ఆయన యాజకత్వం గురించి. ఆయన లేవీయుల క్రమంలో వచ్చినవాడు కాదు, ఆయన మెల్కీసెదెకు క్రమంలో వచ్చినవాడు. అంటే మెల్కీసెదెకుకి అబ్రహాం ఇచ్చాడు, ఒకసారి ఇచ్చాడు కదా, మనం కూడా ఇవ్వాలి కదా అని అంటున్నారు. అది చాలా తప్పు ప్రియులారా. మన యాజకుడు నిరంతరము, ఈ రోజున కూడా మనకు నిరంతరము ఉన్నాడు యాజకుడు. పరలోకమందు మన కోసం విజ్ఞాపన యాజనలు చేస్తున్నాడు ఆయన ఏ రోజు కూడా మనకి ఆజ్ఞ ఇవ్వలేదు. దశంభాగంలో తెమ్మని ప్రభు ఎక్కడ ఆజ్ఞలు ఇవ్వలేదు. విడిచిపెట్టండి అని చెప్పేవాడు ఇమ్మని ఎక్కడ అడుగుతాడు ప్రియులరా? మనసు ఉండాలి మీకు, కళ్ళు తెరవండి, చీకటి పోవాలి మీకు. తెలుసుకోండి సత్యాన్ని. అబద్ధాన్ని ఎందుకు నమ్ముతున్నారు? మిమ్మల్ని మోసం చేసే వాళ్ళ దగ్గరికి మీరు ఆశతో వెళ్తున్నారు. మీకు ఆస్తులు కావాలి, సుఖభోగాలు కావాలని వెళ్తున్నారు. సాతాను ఇస్తున్నాడు, యేసు ప్రభు ఇవ్వడు ప్రియులారా. క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, యేసుక్రీస్తు మీకు ఆస్తులు ఇవ్వడు, స్థిరాస్తులు ఇవ్వడు. ఎందుకంటే అపోస్తులు కార్యాల మీదకు చదివినట్టుగా స్థిరాస్తులను అమ్మి వారి అక్కరల కొలది పంచిపెట్టుకున్నారు, అవసరాలు తీర్చుకున్నారు. అర్థమైందా? కూర్చుకోలేదు, ఆస్తులు సంపాదించుకోలేదు. పేతురు గారు ఏమన్నారు? మేము సమస్తమును విడిచిపెట్టి, భార్య, పిల్లలు, ఆస్తులు, వ్యాపారాలు, తల్లిదండ్రులు అన్నీ విడిచిపెట్టి నీ కూడా తిరుగుతున్నాం, నీకు శిష్యులుగా మారాం, స్వార్థ సేవని స్వార్థంగా చేస్తున్నాం, మాకేం దొరుకుతుంది అంటే ఏమన్నాడు ప్రభు? పరలోకమందు ఏంటి, నాతో పాటు 12 సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుతారు అన్నారు. అది వాళ్ళకున్న ధన్యత. ఏది మనకి? మనం ఏంటి, సాతానుని వెంబడిస్తున్నాం, క్రీస్తుని కాదు. కానీ క్రీస్తు పేరు చెప్తున్నాం, సాతాను కూడా చెప్తున్నాం. సాతాను కూడా బైబిల్ పట్టుకున్నాడు. సాతాను కూడా మీకు ఈరోజున బైబిల్ గ్రంథంలో మలాకీ చూపిస్తున్నాడు, బైబిల్ గ్రంథంలో ఆదికాండం చూపిస్తున్నాడు, బైబిల్ గ్రంథంలో మలాకీ చూపిస్తున్నాడు, అలాగే హెబ్రీ చూపిస్తున్నాడు. ఎక్కడెక్కడ మిమ్మల్ని మోసం చేయడానికి వీలుగా ఉన్న వాక్యాలన్నీ వాడు తీసుకొని వాడుకొని మిమ్మల్ని నాశనానికి జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. మీకు సుఖభోగాలు ఇస్తున్నాడు. మీకు కావలసిన ఈ లోకంలో సుఖభోగాలు అవన్నీ ఇచ్చేది యేసుక్రీస్తు కాదు ప్రియులారా. జాగ్రత్తగా దయతో గమనించండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యాలు 17:25. హల్లెలూయా. ఈ ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి ముగించుకుందాం. ఎందుకంటే ఈ రోజున మలాకీ గ్రంథం 3:10 మీకు అందరికీ తెలుసు. నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు దశమ భాగములన్నీ తీసుకురండి. మీరు ఇది చేసి నన్ను శోధించిన ఏడల ఆకాశపు వాక్యములను విప్పి మీరు పట్టజాలనంత కలిమితో విస్తారంగా మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు కదా అక్కడ మలాకీ గ్రంథంలో. ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం. ఆయన అనగా దేవుడు, లేకపోతే ప్రభువు, అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడంట. ఎవరో దేవుడేనా సాతానా? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక, కాబట్టి తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఆయనకి ఏదో తక్కువైనట్టు, దేవుడికి ప్రభువుకి ఏదో తక్కువైనట్టు, కొదువైనట్టు
మనుషుల చేతులతో ఆశించేవాడు కాదు. నా దగ్గరికి దశంభాగాలు తండి, 23% తండి, 20% తండి, 60% తండి, 30% తండి, 100% తండి అని మనుషుల నుంచి ఆశించే దేవుడు కాదు అని అపోస్తులు చెప్తున్నారు, పరిశుద్ధాత్మతో నిండిన వారే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా, ఇంకో వాక్యం కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం. ఇక్కడ కూడా అపోస్తుల మాట వినండి. ఏమంటున్నారు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ఎవరు చెప్పారంట? సాతాను కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొన వలననియు అన్ని విషయములలోనూ మీకు మాదిరిగా జీవించితిమి. అన్ని విషయాల్లో మేము ఆయనలాగే జీవించాం. మీకు మాదిరిగా ఉండాలని, మీకు మార్గదర్శనంగా ఉండాలని మేము అలా చేసాం. మేము పుచ్చుకోకూడదు అని ఖచ్చితంగా చెప్తుంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పుచ్చుకోకూడదు అని చెప్తున్నాడు. అక్కడ మీకు మలాకీ గ్రంథం చూపిస్తున్నారు. ఎందుకు? అది ఎప్పుడు? అది ఎక్కడ? అది ఎవరికి? ఎంత మాయ ప్రియులరు అది. క్రీస్తు కృపలో నుండి మిమ్మల్ని కొట్టివేస్తున్నారు, పక్క మార్గంలోకి తీసుకుపోతున్నారు. దయతో మీరు కళ్ళు తెరవాలి. జాగ్రత్త ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి మీరు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మీరు లేకపోతే చాలా చాలా కష్టం, చాలా మోసపోతారు ప్రియులారా. అదేంటంటే, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, వీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. వీరు అంటే క్రైస్తవులమైన మనమే ప్రియులారా. క్రీస్తును నమ్మిన క్రైస్తవ విశ్వాసులు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. వారు వాక్యాన్ని ప్రతి దినము పౌలు చెప్పింది నిజమా కాదా, శీలలో చెప్పింది నిజమా కాదా, సచ్చిదనం చెప్పింది నిజమా కాదా అని ప్రతిరోజు ప్రతి దినము వాక్యాన్ని పరిశీలించుచు వాక్యాన్ని ధ్యానించుచు ప్రేమించారు. ముందు వాక్యాన్ని ప్రేమించారు, క్రీస్తుని ప్రేమించారు, అలాగే ఆయన వాక్యాన్ని ప్రేమించారు. కాబట్టి వాక్యంలో ఉన్న సత్యాన్ని కూడా ప్రేమించారు. వాళ్ళు సత్యాన్ని గ్రహించాలి ప్రియులారా, లేకపోతే చాలా అనర్థం, మోసంలో ఉన్నారు మీరు. బయటికి రండి దయచేసి. అలాగే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు మనకి ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఏమని అంటాడు ప్రియులారా? ప్రభువు యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. అర్థం ఉంది కదా ప్రియులారా? ఆయనే సత్యం. సత్యం ద్వారానే వెళ్ళాలి. అసత్యంతో, అసత్య బోధలతో, దుర్బోధలతో నమ్మి మీరు సత్యవంతుడైన ప్రభు దగ్గరికి వెళ్ళలేరు ప్రియులారా. అది అబద్ధం. మీరు భ్రమపరిచే ఆత్మలో ఉన్నారు, మోసపరిచే ఆత్మను పొందారు. దయచేసి గమనించండి, దేవుని ఆత్మను పొందుకోండి, సత్యవాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్మండి. అర్థమవుతున్న ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరికి ఆస్తులు పాస్తులు ఇస్తానని ఎక్కడ చెప్పలేదు. ఆయన ఇవ్వడు. ఇచ్చినా ఆయన చెప్పాడు క్లియర్గా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇవే ప్రియులు, ఈ మూడే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏంటి? వీటి మూడిటి విషయాల్లోనే ఆయన ఇస్తాడు తప్ప సుఖభోగాలు కానీ ఆస్తిపాస్తులు కానీ ఈ భూమి మీద సంపాదించుకోండి అనేవాడైతే విడిచిపెట్టండి అని ఎందుకు అంటాడు ప్రియులారా? అర్థం చేసుకోండి. వదిలిపెట్టండి, అమ్మివేయండి, బీదలకు ఇవ్వండి, అమ్మివేయండి, విడిచిపెట్టండి, దూరంగా పారిపోండి అని ఎందుకు చెప్తాడు ప్రియులారా? క్రైస్తవ విశ్వాసులారా, నా స్నేహితులారా, బాగా గమనించండి, అర్థం చేసుకోండి. మీకు ఈరోజు నా ఆస్తులు పాస్తులు ఇచ్చేది యేసుక్రీస్తు కాదు, సాతాను, దెయ్యము.
హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నేను కాదు. మీరు కళ్ళ ముందు నేను చదివాను, మీ కళ్ళ ముందు బైబిల్ ఉంది, మీరు విన్నారు, చదివారు. అర్థం చేసుకోండి సత్యాన్ని. ఈ రోజున మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి మిమ్మల్ని భ్రమ పెడుతున్నది అందరూ సాతాను శిష్యులే. నిజం ప్రియులరా, గమనించండి. వాళ్ళు ఎవరు అంటే అది కూడా చెప్తాను, అది కూడా వినండి. హల్లెలూయా. మత్తయి సువార్త ముగించుకుందాం ప్రియులరా, ఇది చదువుకొని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వీళ్ళే ప్రియులరా ఈ పాస్టర్స్, క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధం చెప్పేవాళ్ళు, కానీ క్రీస్తు సత్యవంతుడు. హల్లెలూయా. తర్వాత ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. ఇది కూడా వినండి జాగ్రత్తగా. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అయ్యున్నాడు. అర్థమవుతుందా ప్రియులరా? ఇప్పుడు వీళ్ళ తండ్రి ఎవరు? ఈ పాస్టర్స్కి తండ్రి ఎవరు? ఆత్మీయ తండ్రి సాతాను. వాడు అబద్ధానికి జనకుడు, వాడు శిష్యులు. వీళ్ళు జాగ్రత్త ప్రియులారా, మోసపోతున్నారు. తోడేళ్ళు ప్రియులారా, ఇవన్నీ తోడేళ్ళు. అసలు ఇవి మందిరాలు కాదు, మందిరం మీరే. దేవుడికి నిజమైన మందిరం క్రైస్తవుడే ప్రియులారా. గమనించండి. ఎందుకు మీరు కళ్ళు మూసుకుంటున్నారు? ఎందుకు మీరు ఎలాగైపోతున్నారు? జాగ్రత్త. తర్వాత వినండి. మోసం చేస్తున్నారు ప్రియులారా మిమ్మల్ని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నాను. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ప్రియులారా, వారికి అంతము అంటే మీకు కలగదా? వారిని అనుసరించిన మీకు కూడా అంతం అదే కదా. వారికి కలిగే అంతమే మీరు అనుసరిస్తున్నారు, వాళ్ళని వెంబడిస్తున్నారు కాబట్టి, వాళ్ళు చెప్పింది పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కలిగే అంతం మీకు కలుగుతుందని భయంతో చెప్తున్నాను. గమనించండి ప్రియులారా. మీకు నిజంగా చాలా బాధతో, చాలా మిమ్మల్ని మీకు సత్యాన్ని ప్రకటించాలన్న ఉద్దేశంతో ఇవన్నీ వివరించడం జరుగుతుంది. గమనించండి. ఏంటంటే ప్రియులారా, ఎలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం వేసుకున్నారు, ధరించుకుంటున్నారు. దొంగ అపోస్తులు మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు కాబట్టి వాడి శిష్యులు, వాడి పరిచారకులు పాస్టర్స్ వేషం వేసుకున్నారు. బైబిల్ టీచర్స్, బైబిల్ పాస్టర్స్, బైబిల్ ప్రీచర్స్, బైబిల్ కాలేజీలు, ఇవన్నీ కూడా ప్రియులరా సాతానువే, దేవుడివి కాదు. దేవుడు ఓన్లీ పరిశుద్ధాత్మగా మీలో ఉండాలనుకుంటున్నాడు. మీలో నాలో నివసించి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన మన హృదయం అనే తలుపును తడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా మన హృదయం దగ్గర నుంచున్నాడు. మనం తెరవాలి ప్రియులరా. ఈ లోపల ఉన్న సాతానుని వెళ్ళగొట్టండి, చీకటిని వెళ్ళగొట్టండి. క్రీస్తు వెలుగుతో నింపబడండి, ఆయన ఆత్మతో నింపబడండి. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించేలాగా వాక్యానికి లోబడండి ప్రియులారా. క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, మీకు దయచేసి మీకు వందనాలు. మీకు నిజంగా బతిమాలుకుంటున్నాను ప్రియులారా, సత్యాన్ని గ్రహించండి, సత్యంలోనికి రండి. హల్లెలూయా. దేవుని సత్యాన్ని గ్రహించి మీరు సత్యాన్ని వెంబడించాలి, పరలోకం చేరుకోవాలి, క్రీస్తు రాజ్యంలో మీరు ఉండాలన్న ఆశతో మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. దయతో నమ్మండి, దయతో మీరు సత్యాన్ని నమ్మండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మహోన్నతుడా, మహిమా స్వరూపి, వాక్యమైన దేవుడా, ఈ రోజున మాతో వాక్యం ద్వారా సత్యాన్ని మాట్లాడేవు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. సత్యాన్ని మాకు తెలియజేసావు, మా మనోనేత్రాలు తెరిచావు. మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈ రోజున నుండి నాయన ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు మీ సిలువలో కొట్టివేయబడ్డాయన్న సత్యాన్ని మాకు తెలియజేశారు. మలాకీ గ్రంథము, అలాగే ఆదికాండం 14, 28 ప్రకారం మేము నడిచేవారుగా కాకుండా నాయన మీ ఆజ్ఞల ప్రకారం
తండ్రి. నిన్ను వల్ల నీవు పొరుగువానిని ప్రేమించన్నావు తండ్రి. యోహాను సువార్త 13:34 ప్రకారం నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుటలో ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చి ఉన్నారన్నావు ప్రభువా. ఆ రకంగా మీ ప్రేమ కలిగి ఎదుటివారిని తండ్రి నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించిన ఆజ్ఞని పాటించిన ఆయన మీ రాజ్య వారసులుగా, మీ వారసులుగా, మీ కుమారులుగా, మీ పిల్లలుగా మమ్మల్ని చేసావు తండ్రి. స్తోత్రాలు, వందనాలు. ఈ రోజున మా మనోనేత్రాలు తెరిచావు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఇది మొదలుకొని నాయన మేము మీ రాజ్య వారసులుగా, మీ కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి, సత్యాన్ని వెంబడించటానికి, సత్యవాక్యాన్ని ప్రేమించి అనుసరించటానికి కృప చూపండి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి, మీ జీవపు వెలుగుతో నింపండి ప్రభువా. నాయన మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను తండ్రి, యేసు పరిశుద్ధ నామములో ఆమేన్. అందరికీ వందనాలండి. నా గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా పేరు సత్యధనం బోలిశెట్టి. మీ అందరికీ వందనాలండి. దయతో మీరు అందరికీ షేర్ చేయండి. అందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని గ్రహించి సత్యంలోకి రావడానికి, సత్యాన్ని గ్రహించడానికి దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయతో అందరికీ షేర్ చేయండి. మనం తెలుసుకున్న సత్యాన్ని క్రైస్తవులు, క్రైస్తవ విశ్వాసులు అందరూ కూడా తెలుసుకొని సత్యంలోనికి రావాలి, సత్యాన్ని వెంబడించాలి, సత్యం ద్వారా పరలోకం చేరుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములో కలుగునుగాక. ఆమేన్.